సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ తుఫాన్ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు ఈ తుఫాన్ వేళ ఆపద్ బాంధవులా ఆదుకుంటున్నాయి. మోంతా తుఫాన్ హెచ్చరికలు కేంద్రాలుగా గ్రామ వార్డు సచివాలయాలను మార్చిన కూటమి సర్కార్ తీర ప్రాంత సచివాలయాల్లో అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కోస్తా జిల్లాలోని 26 తీర ప్రాంత గ్రామాల్లో తుఫాన్పై సచివాలయాల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరెంటు పోయినా 360 డిగ్రీస్ అంటే 360 డిగ్రీల హార్న్ స్పీకర్ వ్యవస్థతో హెచ్చరికలు చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఒకసారి మా కరెస్పాండెంట్ అశోక్ దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం. అశోక్, చెప్పండి, కృష్ణా జిల్లాలో దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది? ఇటు కళింగపట్నం మచిలీపట్నం మధ్య కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది తీరం దాటే సమయంలో అనేది కూడా అప్డేట్ అందుతోంది. ఏ రకమైన జాగ్రత్తలు, అలాగే ఎలాంటి సూచనలు ఆదేశాలు ఇచ్చారు అధికారులు? యంత్రాంగం ఏ రకంగా సమాయత్తమై ఉంది? సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అప్డేట్ చెప్పండి. హరి, మోంతా తుఫాను ప్రభావం కృష్ణా జిల్లా మీద చాలా స్పష్టంగా కనిపించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కాకినాడ తీరం వద్ద ఈ సాయంత్రం కావచ్చు, లేదంటే అర్ధరాత్రి సమయంలో ఈ తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఇటు మచిలీపట్నంలో కూడా దీని ప్రభావం అధికంగా కనబడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఏదైతే తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారిలో ఆ గ్రామాల్లో ఉన్న వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. అదే సమయంలో తీర ప్రాంతాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. ఇక ఇదే సమయంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 26 తీర ప్రాంత గ్రామాల్లో ఈ సచివాలయాల ద్వారా తుఫాను హెచ్చరికలను ప్రజలకు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఈ తుఫాన్ల సమయంలో కేవలం అక్కడ చాటింపు వేసేవాళ్ళు, లేదంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు కొంత అవగాహన కల్పించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత సచివాలయాల వద్ద నుంచే కూడా ఏదైతే అవేర్నెస్ అలర్ట్ సిస్టమ్ ఉంది, దీని ద్వారా అక్కడ కరెంటు పోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న మైక్ ద్వారా ప్రజలందరికీ కూడా తుఫాను మీద హెచ్చరికలు జారీ చేసేందుకు ఒక స్పష్టమైన ఏదైతే విధానాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దాదాపుగా కిలోమీటర్ మేర ఈ సచివాలయాల వ్యవస్థ దగ్గర నుంచి కూడా చేసే ప్రకటనలన్నీ కూడా ప్రజలకు చేరుతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ సచివాలయ వ్యవస్థ మీద ఇప్పుడు తీర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయడం పట్ల వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూస్తే కనుక ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. మోంతా తుఫాను కారణంగా భారీ వర్షాలతో పాటు అలాగే ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఈరోజు దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఇప్పటికే పూర్తి స్థాయి అప్రమత్తం చేశారు. అదే సమయంలో విజయవాడలో ఉన్న వ్యాపార వాణిజ్య దుకాణాలన్నింటినీ కూడా ఈరోజు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే స్కూల్స్ అన్నింటికి కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి. ఎవరైనా సరే ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పని చేయకుండా ఎవరైనా స్కూల్స్ నిర్వహించినప్పటికీ కూడా తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని కూడా వారు చెప్పిన పరిస్థితి. అదే సమయంలో ఇటు విఎంసి పరిధిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ వర్షం పడితే కొండ ప్రాంతాల్లో కొండరాళ్లు విరిగిపడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తం చేయడానికి కావచ్చు, ఇప్పటికే కొంతమందిని పునరావాస కేంద్రాలు కూడా తరలించిన పరిస్థితి. ఎవరికి ఏ చిన్న సమాచారం ఉన్నా అవసరమైనా కూడా తక్షణమే స్పందించాలంటూ ఇటు కృష్ణా కావచ్చు, ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్డీఓ కార్యాలయాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాలు కూడా ఈ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఒక నెంబర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. అదే సమయంలో కృష్ణా జిల్లాలో దాదాపుగా 25 మండలాలకి 25 మందిని ప్రత్యేక అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ కూడా వారిని నియమించిన పరిస్థితి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను 2 జిల్లాల కలెక్టర్లు కూడా సమీక్షిస్తున్నారు. అదే సమయంలో కృష్ణా జిల్లాకు సంబంధించి తుఫానుకు సంబంధించిన ప్రత్యేక అధికారిగా ఆమ్రపాలిని కూడా నియమించారు. ఆమె కూడా క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి పర్యటిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు రావాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఉదయం నుంచి కూడా తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత గాలి తీవ్రత కూడా పెరిగింది. అలాగే చిరుజల్లు కూడా కురుస్తున్న పరిస్థితి. అయితే సాయంత్రం మోంతా తుఫాను తీరాన్ని తాకే సమయానికి గాలుల తీవ్రతతో పాటు
వర్షం కూడా భారీగా పడే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా అయితే అధికారులు ఉన్నారు. ప్రజలు కూడా వారి ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, మీరు చెప్పిన దాంట్లో దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ అవచ్చు లేకపోతే గుంటూరు ఈ ప్రాంతం అంతా అంత వర్షాన్ని తీసుకునే స్టామినా ఉంటుందా సిటీకి? అంటే మనకు తెలిసిందే బుడమేరులో ఎలాంటి పరిస్థితులు మనం చూసాం, వరద ముప్పు. సో ప్రస్తుతం రాబోతున్న ఈ ముప్పు నుంచి తప్పించే ఆదేశాలు కానీ లేకపోతే సూచనలు కానీ అధికారులు ఏం చేశారు, ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ప్రజలకి, ఏ రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ సిటీలో? అంటే వాస్తవానికి విజయవాడలో ఏకదాటిగా 1 గంట పాటు భారీ వర్షం కురిస్తే మొత్తం డ్రైన్లన్నీ కూడా పొంగి పొరులుతాయి. నగరంలో ఉన్న ప్రధాన రహదారులు కావచ్చు, అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో 16 సెంటీమీటర్ల వర్షం అనేపాటికి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే గత ఏడాది బుడమేరు వరద వచ్చిన సమయంలో విజయవాడలో నీరు బయటికి పోకుండా ఉన్న సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఏ స్థాయిలో అవస్థలు పడ్డారు అనేది చాలా స్పష్టంగా అందరం చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కావచ్చు, బీఎంసీ కమిషనర్ కావచ్చు చాలా స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. ప్రజలెవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు. ఈరోజు భారీగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా కలెక్టరు అటు బీఎంసీ కమిషనర్ చేశారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.